నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనకున్నటువంటి 12 లగ్నాలలో ఉత్తమ లగ్నాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఏ కారణాల వల్ల ఈ లగ్నాలు ఉత్తమ లగ్నాలు అయ్యాయి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఈ టాపిక్ అన్నది మీకు ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇక అదేవిధంగా చాలా ముఖ్యంగా సిజేరియన్ ముహూర్తాన్ని ఎన్నుకోవడానికి కూడా మీకు ఈ టాపిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ ఉత్తమ లగ్నాలు ఆ లగ్నాలకు డిఫాల్ట్ గా ఉన్నటువంటి పాసిబిలిటీస్ ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ లగ్నాల్లో పుడితేనే మంచిది, అంటే ఉత్తమ జాతకులు అవుతారు అన్నది కాదు. కాకపోతే బేసిక్ గా ఈ లగ్నాలకు ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఇక అదే విధంగా ఈ 12 లగ్నాలలో శుభగ్రహాలు ఏ స్థానాలలో ఉంటే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతారు, అంటే మంచి యోగ జాతకులు అవుతారు అన్న విషయాలు కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్రారంధాన్ని బట్టి జాతకం ఉంటుంది, అదేవిధంగా లగ్నం అన్నది నిర్దేశించబడుతుంది అని. అదేవిధంగా ఈ లగ్నాలకు కొన్ని పాసిబిలిటీస్ అన్నవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ లగ్నాలను మనం ఉత్తమ లగ్నాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఒక్కొక్క లగ్నం గురించి చెప్పుకుందాం. మొదటిగా వృశ్చిక లగ్నము. మనకున్నటువంటి 9 గ్రహాలలో ఈ లగ్నానికి 5 గ్రహాలు శుభగ్రహాలుగా ఉంటాయి. ఇది గ్రహాధిక్యత కలిగినటువంటి లగ్నము. అందులోనూ ముఖ్యంగా ఈ లగ్నానికి చంద్ర సూర్యులు, అంటే రాజగ్రహాలైనటువంటి చంద్ర సూర్యులు నవమ దశమాధిపతులు, అంటే భాగ్య రాజ్యాధిపతులు అవ్వడం ఈ లగ్నానికి మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు ప్రజాధనానికి కారకుడైనటువంటి చంద్రుడు లక్ష్మీ స్థానాధిపతి, అంటే ధనస్థానాధిపతి అవ్వడం. అదేవిధంగా పాలనకు కారకుడైనటువంటి సూర్యుడు దశమాధిపతి, అంటే పాలనా స్థానాధిపతి అవ్వడం ఈ లగ్నానికి మంచి యోగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ లగ్నానికి ఇంకొక రాజగ్రహం అయినటువంటి కుజుడు కూడా శుభగ్రహం, అంటే లగ్నాధిపతి అవుతారు. మనం గమనించినట్లయితే ఈ రాజయోగాలు ఏవైతే మన రాజయోగాలు ఉంటాయో ఇవన్నీ ఈ రాజగ్రహాల సఖ్యత వలనే కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గజకేసరి యోగము, గురు చంద్రుల కలయిక, అదేవిధంగా చంద్రమంగళ యోగము, చంద్ర కుజుల కలయిక. ఏదైనా రాజయోగము ఎక్కువగా ఈ రాజగ్రహాల సఖ్యతను ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ లగ్నానికి ఉన్నటువంటి 3 రాజగ్రహాలు శుభగ్రహాలు అవ్వడం, ఇక అదేవిధంగా చంద్ర సూర్యులు భాగ్య రాజ్యాధిపతులు అవ్వడం చాలా మంచి యోగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ లగ్న జాతకులకు ఎక్కువగా, అంటే మంచి రాజకీయాలు కానివ్వండి, రాజకీయాలకు అంటే చక్రవర్తులు, సార్వభౌములు, అదేవిధంగా కోటీశ్వరులు, ఇక ముక్తి సాధకులు, తీర్థ యాత్రలు చేయు పుణ్యాత్ములు ఈ లగ్నంలో పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకోసం అంటే ఈ లగ్నానికి గురువు పంచమాధిపతి అవ్వడం, ఇక అదే విధంగా యాత్రలకు కారకుడైనటువంటి ఈ చంద్రుడే దైవభక్తిని ఇచ్చేటటువంటి నవమాధిపతి అవ్వడం ఈ లగ్నానికి అనుకూల విషయంగా మనం చెప్పుకోవచ్చు. మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అదేవిధంగా అంటే మంచి పాలకులు, అదేవిధంగా పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు ఈ లగ్నాల్లో ఎక్కువగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప లగ్నము. అంటే మంచి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ రావడానికి కానివ్వండి, అదేవిధంగా పాలనా శక్తి కలగడానికి ఇది ఒక మంచి లగ్నంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా తులా లగ్నము. ఈ లగ్నానికి కూడా మనకున్నటువంటి నవగ్రహాలలో 5 శుభగ్రహాలు ఉంటాయి. అంటే ఈ లగ్నానికి దశమాధిపత్యం వల్ల చంద్రుడు కూడా శుభగ్రహం అవడం. కాబట్టి ఈ లగ్నానికి 5 శుభగ్రహాలు, 4 పాపగ్రహాలు ఉంటాయి. అంటే లాలించి పాలించే గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా గ్రహాధిక్యత కలిగినటువంటి లగ్నము. ముఖ్యంగా ఈ లగ్నము ఇహ సౌఖ్యాలు అనుభవించడానికి లగ్నమోత్తమైన లగ్నము. ఎందుకని అంటే ఈ లగ్నానికి శుభగ్రహాలు శుక్ర, శని, బుధ, చంద్ర, రాహువులు
వీరు ఎక్కువగా ఇహ సౌఖ్యాలకు కారకత్వాలు వహిస్తారు. ఇక అదే విధంగా మనకున్నటువంటి 9 గ్రహాలలో స్త్రీ కారకత్వం వహించే 3 గ్రహాలు ఈ లగ్నానికి శుభగ్రహాలు అవడం వల్ల వీరికి స్త్రీ సౌఖ్యము, అదే విధంగా స్త్రీలతో లాభదాయకంగా ఉంటుంది. అంటే స్త్రీల వల్ల కలిసి రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అదే విధంగా కళలకు కారకుడైనటువంటి అంటే సంగీతానికి, సాహిత్యానికి, అదే విధంగా నటనకు కారకుడైనటువంటి ఈ శుక్రుడు లగ్నాధిపతి అవ్వడం, ఇక ఈ పాపులారిటీ ప్రజాదరణ కారకుడైనటువంటి చంద్రుడు దశమాధిపతి అవడం వల్ల ఎక్కువగా వీరు సినీ తారులకు అంటే మంచి సినిమా యాక్టర్స్ కానివ్వండి, లేదంటే అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, అంటే సెలబ్రిటీస్ అవ్వడానికి, అదే విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వడానికి కూడా ఈ లగ్నం అన్నది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక దానికి తోడు చాలా ముఖ్యంగా ఈ లగ్నానికి చతుర్థ దశమాధిపతులు ఇద్దరు శుభగ్రహాలు అవుతారు. అంటే పంచమాధిపతికి చతుర్థ కేంద్రాధిపత్యం రావడం, ఇక అదే విధంగా దశమాధిపతి చంద్రుడు అవ్వడం. ఈ లగ్నాలకు బ్రహ్మస్థానము, విష్ణు స్థానము రెండు శుభత్వం చెందుతాయి. అంటే రెండు అధిపతులు శుభగ్రహాలు అవ్వడం వల్ల వీరికి క్రియేటింగ్ ఎనర్జీ అన్నది ఉంటుంది. అంటే బ్రహ్మస్థానాధిపతి శుభగ్రహం అవ్వడం, అదే విధంగా విష్ణు స్థానాధిపతి కూడా శుభగ్రహం అవ్వడం వల్ల స్థాపిత నిర్మాణాలు చేయగలరు, అదే విధంగా పాలన కూడా చేయగలరు. అంటే వీరికి రూలింగ్ ఎనర్జీ ఉంటుంది, అదే విధంగా క్రియేటింగ్ ఎనర్జీ కూడా వీరికి సపోర్ట్ అవుతుంది. ఇది ఒక అద్భుతమైన యోగంగా ఈ తులాలగ్న జాతకులకు మనం చెప్పుకోవచ్చు. అందులోనూ దశమాధిపతి ఈ ప్రజలను సూచించేటటువంటి ప్రజలకు కారకుడు, ప్రజాధనానికి కారకుడైనటువంటి చంద్రుడు అవ్వడం మంచి అనుకూలతగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ లగ్నం కూడా గ్రహాధిక్యత కలిగినటువంటి లగ్నము. ఈ లగ్నానికి కూడా 5 శుభగ్రహాలు, 4 పాపగ్రహాలు ఉంటాయి. ఈ లగ్నానికి కూడా చతుర్థాధిపతి, దశమాధిపతి ఇద్దరు శుభగ్రహాలు అవుతారు. అంటే చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల సూర్యుడు శుభగ్రహం అవడం, అదేవిధంగా నవమ కోణాధిపతికి దశమ కేంద్రాధిపత్యం రావడం వల్ల ఈ లగ్నానికి దశమాధిపతి కూడా నవమాధిపతి అయినటువంటి శని అవ్వడం, పాలనకు కారకుడైనటువంటి ఈ సూర్యుడు ఈ లగ్నానికి శుభగ్రహం అవడం వల్ల శలిపాలిత లగ్నం అయినప్పటికీ రాజగ్రహం అయినటువంటి సూర్యుడు శుభగ్రహం అవడం వల్ల ఈ లగ్నానికి రాజయోగాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. బుధాదిత్య యోగము అన్నటువంటి యోగము కేవలం ఈ వృషభ లగ్నానికే సంపూర్ణ యోగంగా ఉంటుంది. ఎందుకని అంటే ఈ లగ్నానికి మాత్రమే సూర్య బుధులు ఇద్దరు శుభగ్రహాలు అవుతారు. కేవలం ఈ బుధాదిత్య యోగం అన్నది ఈ వృషభ లగ్నానికి మాత్రమే చెల్లుతుంది. ఇక అదే విధంగా ఈ లగ్నానికి నవమ దశమాధిపతి ఇద్దరు శని అవ్వడం, అంటే నవమాధిపతికి దశమాధిపత్యం రావడం కూడా ఒక మంచి యోగంగా చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా యుక్తియుక్త జ్ఞానానికి కారకుడైనటువంటి బుధుడే ఈ లగ్నానికి విద్యాస్థానాధిపతి అవ్వడం, అందులోనూ బుధుడికి ఉచ్చ స్థానం కూడా ఈ కన్య అవ్వడం ఈ లగ్నానికి మంచి కాంబినేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చతుర్థ దశమాధిపతులు ఇద్దరు ఈ లగ్నానికి శుభగ్రహాలు అవడం వల్ల వీరికి నిర్మాణ శక్తి, అదే విధంగా పాలన శక్తి రెండు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అదే విధంగా మేషలగ్నము, ఈ మేషలగ్నం కూడా గ్రహాధిక్యత కలిగినటువంటి లగ్నము. ఈ లగ్నానికి కూడా 5 శుభగ్రహాలు, 4 పాపగ్రహాలు ఉంటాయి. మనకి ఉన్నటువంటి 12 లగ్నాలలో కేవలం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 లగ్నాలకు మాత్రమే 5 శుభగ్రహాలు ఉంటాయి, 4 పాపగ్రహాలు ఉంటాయి. అంటే శుభగ్రహాల సంఖ్య ఎక్కువగా, అంటే లాలించి పాలించే గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్న లగ్నాలు, గ్రహాధిక్యత కలిగినటువంటి లగ్నాలు. ఇక ఈ మేష లగ్నం విషయానికి వచ్చినట్లయితే రాజగ్రహాలైనటువంటి సూర్య, చంద్ర, కుజులు వీరికి పంచమ, చతుర్థ లగ్నాధిపతులు శుభగ్రహాలు అవడం వల్ల వీరికి రాజగ్రహాల అనుకూలత అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇక దీనికి తోడు ఈ లగ్నానికి మాతృకారకుడైనటువంటి చంద్రుడే మాతృ భావాధిపతి అవడం, అంటే మాతృస్థానము చతుర్థము,
అదేవిధంగా మాతృకారకుడు చంద్రుడు, అంటే చతుర్థాధిపతి చంద్రుడు అవడం. అదేవిధంగా గృహస్థానము, నీటి స్థానము కూడా చతుర్థమే. ఈ నీటికి అదేవిధంగా మహడీలకు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి కారకుడైనటువంటి చంద్రుడు గృహస్థానాధిపతి అవడం ఒక మంచి యోగంగా చెప్పుకోవచ్చు. సూర్యుడు ఈ లగ్నానికి పంచమాధిపతి అవ్వడం, ఆత్మ జ్ఞానానికి కారకుడైనటువంటి సూర్యుడు ఈ లగ్నానికి పంచమాధిపతి, జ్ఞాన స్థానాధిపతి అవ్వడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక దానికి తోడు ఈ లగ్నానికి గురువు నవమ ద్వాదశాధిపతి అవ్వడం, అంటే మనకి ముఖ్యంగా దైవభక్తిని సూచించే రెండు స్థానాలకు గురువు అధిపతి అవ్వడం, నవమము ద్వాదశము. ఈ రెండు స్థానాలు ముఖ్యంగా దైవభక్తిని సూచిస్తాయి. ఈ రెండు స్థానాలకు అధిపతి గురువు అవ్వడం. అదేవిధంగా ధనానికి కారకుడైనటువంటి గురువే నవమాధిపతి అవ్వడం, లక్ష్మీ స్థానాధిపతి అవ్వడం. సద్గ్రంథాలకు కారకుడైనటువంటి ఈ గురువే సద్గ్రంథ స్థానానికి అధిపతి అవ్వడం. అంటే 12వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉన్నట్లయితే సద్గ్రంథ పఠన చేయించును. కాబట్టి సద్గ్రంథాలకు కారకుడైనటువంటి గురువే ఇక్కడ 12వ ఇంటి అధిపతి అవ్వడం. అదేవిధంగా ధనానికి కారకుడైనటువంటి గురువు, అదేవిధంగా దైవ భక్తికి కూడా మనకి గురువు ఈ నవమాధిపతి అవ్వడం ఈ లగ్న జాతకులకు విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ లగ్నాలే కాకుండా 12 లగ్నాల్లో ఏ లగ్నాల్లో పుట్టినప్పటికీ యోగాలు లేదా శుభగ్రహాలు ముఖ్యంగా చతుర్థ, పంచమ, నవమ, దశమ ఈ స్థానాల్లో ఉన్నట్లయితే ఎక్కువగా ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చతుర్థము బ్రహ్మస్థానము, సకల వస్తువులు ఉండు చోటు, పండు చోటు, అంటే మనం రోజు వాడే అన్ని వస్తువులు, స్థిరాస్తులు అన్ని ఉండే స్థానం చతుర్థము. ఇక పంచమము భారతీ స్థానము, అంటే విద్యాస్థానము. కాబట్టి మంచి విద్యావంతులు, అదేవిధంగా మంచి లాభాలను గడించే వారికి కూడా ఇక్కడ శుభగ్రహాలు ఉండడం చాలా బలాన్ని కలిగిస్తుంది. ఇక నవమము లక్ష్మీ స్థానము, ఇక దశమము విష్ణు స్థానము, స్వయార్జితము, అదేవిధంగా కీర్తి గౌరవాలను సూచిస్తుంది. ఇక నవమము లక్ష్మీ స్థానము, ధనస్థానము. కాబట్టి ఈ స్థానాలలో శుభగ్రహాలు ఉన్న లేదా ఈ స్థానాలలో శుభగ్రహాల కలయిక జరిగిన మరింత యోగాలుగా మారుతూ ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ టాపిక్ లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైంలో మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్లో నెక్స్ట్ అప్కమింగ్ వీడియో సిజేరియన్ ముహూర్తాన్ని ఎన్నుకోవాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా పాటించవలసిన నియమాల గురించి ఉంటుంది. ఇక మీలో ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా అదేవిధంగా మీలో ఎవరైతే లాజికల్గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.